'ఓండు సరళ ప్రేమ కథ' అనే సినిమా జీ5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే పర్వాలేదు అనిపించింది. సినిమాని స్టార్ట్ చేయడం అయితే బానే స్టార్ట్ చేశారు. సినిమా స్టార్టింగ్‌లో హీరో క్యారెక్టర్ గురించి హీరో, హీరోయిన్ క్యారెక్టర్ గురించి హీరోయిన్ చెప్పుకుంటున్నప్పుడు బాగా అనిపించింది. కానీ ముందుకెళ్ళే కొద్దీ బాగా లెంతీగా చెప్పుకున్నారనిపించింది. ఇంక తర్వాతయితే సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా వరకు కూడా కొంచెం నార్మల్‌గానే ముందుకెళ్ళింది. హీరో ఇంట్లో ఒక హీరోయిన్ ఉంటది. కానీ హీరో ఆ హీరోయిన్ పట్టించుకోకుండా మ్యూజిషియన్ అవ్వాలనుకుని పాట పాడిన ఒక అమ్మాయి వెనకాల తిరుగుతా ఉంటాడు. ఇందులో భాగంగా వచ్చే కొన్ని సీన్స్ అయితే పర్వాలేదన్నట్టుగుంటాయి. కొన్ని సీన్స్ ఏమో చాలా నార్మల్‌గా ఉన్నట్టుంటాయి. ఇంక సినిమాలో ఇంటర్వల్ టైమ్‌లో వచ్చే ఒక సీన్ అయితే చూడడానికి ఇంట్రెస్టింగ్ అనిపించింది. అలా అని ఆ సీన్ ఏమి ఫ్లోలో వచ్చినట్టు ఉండదు. కానీ అప్పటి వరకు చూసిన సినిమాతో పోల్చుకుంటే అది మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. ఇంక సినిమాలో సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్‌తో పోల్చుకుంటే కొంచెం బెటర్‌గానే ఉంటది. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం కొంచెం రొటీన్‌గా అనిపిస్తది. అనుకోకుండా విషయం జరిగిపోయింది. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోదాం అన్నట్టుగానే సినిమా ఉంటది చాలా వరకు. కానీ తర్వాత సినిమాలో వచ్చే కొన్ని ఎమోషన్స్ అయితే చూడడానికి బా అనిపించాయి. అలాగే సినిమాలో క్యారెక్టర్ల మధ్య ఉన్న కొన్ని కనెక్షన్‌లని బాగా కనెక్ట్ చేశారనిపించింది. కాకపోతే సినిమాలో హీరో ఒక సీన్‌లో డ్రగ్స్ తీసుకొని ఒక పని చేస్తాడు. ఆ పనిని హీరోయిన్ చాలా పాజిటివ్‌గా తీసుకుంటది. అక్కడ సినిమాలో కూడా దాన్ని పాజిటివ్‌గానే చూపించడానికి ట్రై చేశారు. కానీ నాకు మాత్రం ఆ సీన్ చూస్తున్నప్పుడు వీడు ఆ పనిని మత్తులో చేశాడు గానీ నిజంగా చేయాలనుకుని చేయలేదేమో అనిపించింది. ఇంక సినిమాకి ఇచ్చిన ఎండింగ్ అయితే బానే ఉంది. ఇంక సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్స్ కూడా అయితే సినిమాకి ప్లస్ అయ్యాయి. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే పర్వాలేదనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమా అయితే కొంచెం సింపుల్‌గా కొన్ని చోట్ల నార్మల్‌గానే ఉన్నట్టుంటది. కాకపోతే సినిమా సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్, కొన్ని ఎమోషన్స్, కొన్ని కనెక్షన్స్ బా అనిపిస్తాయి. అలాంటి వాటి కోసం ఈ సినిమాని ఒకసారి చూడాలనుకుంటే ఈ సినిమాని ఒకసారి చూసుకోవచ్చు. ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే